నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్ వ్యూ పాయింట్. మొత్తంగా ట్రంప్ నోబెల్ బహుమతిని కోరుకుంటున్నారు. ఏం చేసైనా, ఎలా అయినా నోబెల్ బహుమతిని సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. నేను ఏం చేసినా, ఎంత చేసినా వాళ్ళు నాకు ఆ పురస్కారం ఇవ్వరు అని ఓసారి ట్రూత్‌లో పోస్ట్ చేస్తాడు. ఇప్పటికే 4, 5 సార్లు నాకు శాంతి పురస్కారం రావాల్సింది, కానీ ఇంకా ఇవ్వలేదంటూ గగ్గోలు పెడతాడు. మరో సందర్భంలో వ్యాఖ్య ఎలా ఉంటుందంటే, నా పేరు ఒబామా అయితే 10 సెకండ్లలోనే నాకు నోబెల్ బహుమతి వచ్చేదేమో అంటూ ట్రంప్ విసురులు విసురుతూ ఉంటాడు. అసలు నోబెల్ శాంతి బహుమతిని ఎవరికిస్తారు? ట్రంప్ దానికి అర్హుడా కాదా అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు నోబెల్ బహుమతి కోసం అంత ఆరాటపడుతున్నారో చెప్పేందుకు పై మాటలు ఒక ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది. ప్రపంచ శాంతి కాముకుండని అనిపించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆ ఆకాంక్ష రోజురోజుకు పెరుగుతుందే తప్ప ఆయనలో తగ్గట్లేదట. అందుకోసం ఆయన మిత్ర బృందం కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. మరి ట్రంప్ కల నెరవేరుతుందా? ఆయన్ను ఎవరు నామినేట్ చేస్తున్నారు? ఇంతకీ ఈ పురస్కారాన్ని ఎలా ఇస్తారో తెలుసుకుందాం. ట్రంప్ పేరును నామినేట్ చేసి అసాధ్యం అనుకున్న సంక్షోభాల్లో కూడా వేగంగా ఒప్పందాలు చేయించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో చారిత్రాత్మక పాత్ర పోషించారని, ఆయన నాయకత్వానికి నోబెల్ ప్రైజ్ గుర్తించి ఇవ్వాలని అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రిపబ్లికన్ నేత కార్టర్ నార్వేలోని నోబెల్ కమిటీకి ఓ లేఖ పంపించారు. శాంతి పురస్కారం అసలు ఎలా ఇస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఈ అవార్డు ప్రకటించడానికి ముందు ఏడాదిని పరిగణలోనికి తీసుకొని ఈ పురస్కార విజేతను ఎంపిక చేస్తారు. దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా చేసిన ప్రయత్నాలు, సాయుధ దళాలను తక్కువగా వినియోగించడం, శాంతి కోసం కృషి చేసిన వారికి ఈ ప్రైజ్ ఇవ్వాలని ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో పేర్కొన్నారు. ఈ ఎంపిక ప్రక్రియ కోసం నార్వే పార్లమెంట్ ఓ నోబెల్ కమిటీని నియమిస్తుంది. ఏటా అర్హులైన వ్యక్తులు ఈ పురస్కారం కోసం కొందరి పేర్లను ప్రతిపాదించవచ్చు. నామినేట్ చేసేందుకు కూడా కొన్ని అర్హతలను నిర్ణయించారు. అందులో జాతీయ అసెంబ్లీలో సభ్యులు, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సభ్యులు నామినేట్ చేయవచ్చు. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ సభ్యులు, హెగ్లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సభ్యులు కూడా ఈ ప్రతిపాదనలు చేసేందుకు వీలుంటుంది. పలు రంగాల్లో విద్యావేత్తలు, నార్వే నోబెల్ కమిటీ ప్రస్తుత మాజీ సభ్యులు, నార్వే నోబెల్ ఇన్స్టిట్యూట్ శాశ్వత సలహాదారులు తమకు నచ్చిన వారిని నామినేట్ చేయొచ్చు. ఇక అవార్డు గ్రహీతను ఎవరు నామినేట్ చేశారన్న విషయాన్ని కమిటీ అత్యంత గోప్యంగా ఉంచుతుంది. దాదాపు 50 ఏళ్ల పాటు ఆ విషయాన్ని బయటపెట్టరు. ఇక శాంతి పురస్కారం కోసం 2011లో అత్యధికంగా 241 నామినేషన్లు వచ్చాయి. అంతకుముందు 2010లో 237, 2009లో 205 నామినేషన్లు అందాయి. ఈ నామినేషన్లను నోబెల్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసి తదుపరి రివ్యూకు పంపిస్తోంది. నోబెల్ ఇన్స్టిట్యూట్ శాశ్వత సలహాదారులు దీన్ని పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేస్తారట. సాధారణంగా ఇందుకోసం కొన్ని నెలల సమయం తీసుకుంటారు. ఏకాభిప్రాయానికి వచ్చేంత వరకు అనేక సార్లు సమావేశాలు నిర్వహిస్తారు. వాస్తవానికి సెప్టెంబర్ మధ్యలో సాధారణంగా ఇందుకోసం కొన్ని నెలల సమయం తీసుకుంటారు. ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెల్లడిస్తారు. వాస్తవానికి సెప్టెంబర్లోనే ఈ తతంగమంతా పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కోసారి చివరి నిమిషం వరకు గ్రహీత ఎవరనే దానిపై నిర్ణయానికి మాత్రం రాలేరు. అక్టోబర్లో అవార్డును ప్రకటించడానికి ముందు నిర్వహించే చివరి సమావేశంలో విజేత పేరును ఖరారు చేస్తుంటారు. నోబెల్ వర్ధంతిని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ 10న ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఇతర రంగాల్లో ఇచ్చే నోబెల్ బహుమతులను స్టాక్హోమ్ గ్రహీతలకు ప్రదానం చేస్తుండగా ఈ శాంతి పురస్కారాన్ని మాత్రం ఓస్లో సిటీ హాల్లో మాత్రమే అందజేస్తారు. సో ఏదేమైనా ట్రంప్ అయితే నోబెల్ బహుమతి కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. మొత్తంగా ట్రంప్ నోబెల్ బహుమతిని ఎలాగైనా తీసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఆ కమిటీ ట్రంప్ నిర్ణయాన్ని పరిగణలోనికి తీసుకుంటుందా? మొత్తంగా ట్రంప్కు నోబెల్ బహుమతి వస్తుందా రాదా అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.